సినీ హీరో నాగార్జున పరువు నష్టం కేసు సంబంధించి ఇవాళ ఆయన నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నాడు. ముఖ్యంగా కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా నాగార్జున కుటుంబం తమ పరువుకు సంబంధించిన అంశాన్ని కాబట్టి నాగార్జున కుటుంబం కేసు వేసింది. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై నాగార్జున వేసినటువంటి ఈ పరువు నష్టం దావాకు సంబంధించి ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది సాక్షుల స్టేట్మెంట్ కూడా నాంపల్లి కోర్టు రికార్డ్ చేయబోతుంది. సెక్షన్ 356 కింద భారతీయ న్యాయ సంహిత 356 కింద నాగార్జున కొండా సురేఖపై ఈ కేసు వేశారు. మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి ఓవైపు నాగార్జునకు మద్దతు తెలిపిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జున ఈ కేసు వేయడంతో ఒక్కసారిగా అటు కొండా సురేఖకు కాంగ్రెస్ సర్కారు సపోర్ట్గా నిలబడుతున్న పరిస్థితి కనబడుతోంది. నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు కూడా కొండా సురేఖ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం ఆసక్తికరంగా మారుతోంది. మొత్తం మీద కొండా సురేఖ పరువు నష్టం దావాకు సంబంధించి మరికొద్దిసేపట్లో నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. కేటీఆర్ను విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆమె వెనక్కి తీసుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అటు కొండా సురేఖకు కాంగ్రెస్ సర్కార్ సపోర్ట్గా నిలిస్తే నాగార్జునకు సినిమా ఇండస్ట్రీ సపోర్ట్గా నిలిచిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు తాజాగా నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. దాదాపు 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు నాగార్జున. ఆయనతో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా ఇవాళ కోర్టు రికార్డ్ చేయబోతుంది. ఎస్, మా కరెస్పాండెంట్ విజయ్ జైన్ అవుతున్నారు. ఎస్, ఒకసారి విజయ్ జైన్ అవడం కంటే ముందు మళ్ళీ ఒకసారి కేసు నేపథ్యం చెప్తాను. కొండా సురేఖ గతంలో నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి కేటీఆర్ను విమర్శించే క్రమంలో నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో పెద్ద ఎత్తున టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా నాగార్జునకు మద్దతుగా నిలిచిన క్రమం. మరోవైపు కొండా సురేఖపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా ఆమెకు సహకారం అందించింది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అలాగే మరొక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆమెకు మద్దతుగా నిలిచిన క్రమం చూసాం. సో ఓవరాల్గా ప్రస్తుతానికైతే నాగార్జున కుటుంబంపై సమంతపై చేసిన వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకున్నట్లుగా చెప్పినప్పటికీ నాగార్జున మాత్రం పరువు నష్టం దావా వేశారు. 100 కోట్లకు ఆయన వేసిన పరువు నష్టం దావా నేపథ్యంలో ఇవాళ ఆయన కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఎస్, మా కరెస్పాండెంట్ విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్ ఇవాళ నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది కోర్టులో, ఎట్లాంటి హియరింగ్స్ ఉండబోతున్నాయి? ఎస్, మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున అంటే సురేఖ పైన హీరో నాగార్జున దాఖలు చేసినటువంటి పరువు నష్టం దావా పైన నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంలో హీరో నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని చెప్పి కూడా కోర్టు తెలిపింది. దీంతో ఆయన ఈ రోజు కోర్టు కూడా హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలపైన సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టులో సుమారుగా 100 కోట్ల పరువు నష్టం దావాను కూడా దాఖలు చేసినటువంటి విషయం మనకు తెలిసింది. అయితే ఆ పరువు నష్టం దావా పైన సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. తరపునటువంటి లాయర్ ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ అంశంలోనే నేడు హీరో నాగార్జున వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేస్తామని చెప్పి నాంపల్లి కోర్టు తెలిపింది. అయితే నాగార్జునతో పాటు నాగార్జున యొక్క సాక్షుల వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయాలని ఆయన తరపునటువంటి న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టును కోరారు. తన వాంగ్మూలం ఇచ్చేందుకు నాగార్జున ఈ రోజు కోర్టుకు హాజరు కానున్నారు. అయితే మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించేటువంటి క్రమంలో సినీ హీరో నాగార్జున కుటుంబం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణం అని చెప్పి కూడా ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం లేపడంతో సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు కొంతమంది యాక్టర్స్ మంత్రి సురేఖ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియా వేదికగా. అయితే తనపై ఎలాంటి నిరాధార ఆరోపణలు చేసినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీనిపైన కూడా కేటీఆర్ ఎవరైతే ఉన్నారో కొండా సురేఖకు లీగల్ నోటీసులు కూడా పంపించారు. హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి క్రిమినల్ పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ దురుద్దేశంతో నిరాధార వ్యాఖ్యలు చేశారని హీరో నాగార్జున తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే తన కుటుంబానికి సంబంధించినటువంటి గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ మాట్లాడారని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మంత్రి సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తన పిటిషన్ లో పేర్కొన్నారు నాగార్జున. మంత్రి వ్యాఖ్యలతో తమ కుటుంబం పైన ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళనున్నాయని చెప్పి కూడా చెప్పారు. అయితే నిజాలు తెలుసుకోకుండా తమ పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడినటువంటి ఆమె పైన క్రిమినల్
కేసుకు సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని హీరో నాగార్జున గత గురువారం నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపు ఘాట్ వద్ద మంత్రి కొండా సురేఖ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి హీరో నాగార్జున పిటిషన్ లో వివరించారు. అయితే బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద అంటే ఆ యొక్క సెక్షన్ ప్రకారం పరువు నష్టం దావా కూడా దాఖలు చేశారు రామదాస్ హీరో నాగార్జున. రైట్. ఎస్. అయితే విజయ్ ఇక్కడ అయితే ముఖ్యంగా నాగార్జున అలాగే సినిమా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటారనే ఈ నేపథ్యంలోనే నాగార్జున సురేఖపై కేసు పెట్టించారనే వాదన కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సురేఖకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్న విషయం మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? కోర్టులో ఇవాళ ఎలాంటి స్టేట్మెంట్స్ రికార్డు కాబోతున్నాయి? దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయి? ఎస్ రామదాస్, మేము అంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి హైడ్రాకు సంబంధించినటువంటి హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఒక ఎన్ కన్వెన్షన్ కూడా హైడ్రా పేరిట హైడ్రాతో కూల్చివేసినటువంటి ఘటన కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది కాంగ్రెస్ నేతలు గాని అలాగే ఇంకొంతమంది సినీ ప్రముఖులు గాని వీళ్ళందరూ కూడా నాగార్జునకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరోపక్క కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కూడా పరోక్షంగా నాగార్జునకి వెనుక నుంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి కొన్ని ప్రచార సాధనాల ద్వారా కూడా ఈ యొక్క నాగార్జునకు వెనకుండి నడిపిస్తున్నారని చెప్పి కూడా కొంత అయితే కాంగ్రెస్ నాయకులు గాని కాంగ్రెస్ మంత్రులు గాని కొంతమంది ఈ యొక్క కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా నెలకొంది రామదాస్. రైట్. ఎస్. థ్యాంక్ యూ విజయ్. రైట్. ఒక్కసారి కేసు నేపథ్యం మొత్తం మీద కేసుకు సంబంధించి గతంలో అసలు కొండా సురేఖ ఏం మాట్లాడింది, దీనికి నాగార్జున కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఎట్లాంటి స్పందనలు వచ్చాయి, అసలు కేసు నేపథ్యం ఏంటో ఒకసారి మనం కొండా సురేఖ కామెంట్స్ విన్న తర్వాత మళ్ళీ స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యం. నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. రైట్. అయితే కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటే కొండా సురేఖ చెప్తున్నారు. సమంతకి అలాగే నాగార్జున ఫ్యామిలీకి ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ కేటీఆర్ పద్ధతి బాగాలేదంటున్నారు. ఆమె కేటీఆర్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదంటున్నారు. కేటీఆర్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అలాగే తాము వదిలిపెట్టేది లేదంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇవాళ కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు నాగార్జున మాత్రం పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో ఆయన హాజరు కాబోతున్నారు. నాంపల్లి కోర్టులో దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. నాగార్జునతో పాటు కొంతమంది సాక్షుల స్టేట్మెంట్స్ కూడా రికార్డు కాబోతున్నాయి. నాగార్జున నాంపల్లి కోర్టులో హాజరు కాబోతున్నారు. నాంపల్లి కోర్టులో దాదాపుగా 100 కోట్ల పరువు నష్ట దావా కేసుకు సంబంధించి నాగార్జున ఇవాళ అటెండ్ కాబోతున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తమను బాధించాయని, తమ కుటుంబానికి పరువు నష్టం కలిగిందంటూ నాగార్జున పిటిషన్ వేశారు. నేపథ్యంలో నాగార్జున పరువు నష్టం దావాకు సంబంధించి ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతుంది. నాగార్జునతో పాటు ఇంకొంతమంది సాక్షులు కూడా ఇవాళ విచారించబోతున్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా కేటీఆర్ను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కంప్లీట్గా నాగార్జున ఫ్యామిలీని పూర్తిగా అక్కడ బ్లేమ్ చేసినట్టుగా నాగార్జున కుటుంబం భావిస్తుంది. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ అంతా ఆయనకు మద్దతుగా నిలిచింది. అగ్రశ్రేణి హీరోలు చాలామంది ఆయనకు మద్దతుగా ట్వీట్లో సురేఖ వ్యాఖ్యల్ని ఖండించారు. సురేఖ వ్యాఖ్యలు సరైంది కాదంటూ చాలామంది అక్కినేని కుటుంబానికి మద్దతుగా నిలిచిన విషయం అందరూ తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా కానీ సురేఖకు మాత్రం పిసిసి చీఫ్ ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ కూడా ఆమెను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఒక రకంగా కొండా సురేఖకు సపోర్ట్గా నిలిచిన పరిస్థితి. కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బీసీ మంత్రి ఆమె ఒంటరిది కాదు మేమంతా ఉన్నామంటూ
ఆమెకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సురేఖకు మద్దతుగా, మంత్రి సురేఖకు మద్దతుగా నిలిచింది. అక్కడ సినిమా ఇండస్ట్రీ నాగార్జునకు మద్దతుగా నిలిచిన పరిస్థితి. ఓవైపు ఒక క్రమంలో కొండా సురేఖ మంత్రి పదవి కూడా పోతుంది, ఆమెను బర్తరఫ్ చేస్తారంటూ వస్తున్న వార్తలను కూడా పిసిసి అధ్యక్షుడు కొట్టిపారేశారు. హైకమాండ్ ఎలాంటి వివరణ అడగలేదని, కొండా సురేఖ పదవికి ఎలాంటి డోకా లేదని చెప్పిన పరిస్థితి. అయితే ఎస్, సో ఓవరాల్గా ఈ వ్యవహారం ఇంకా నానుతున్న క్రమంలో మళ్ళీ నాగార్జున వాళ్ళది కోర్టుకు హాజరు కాబోతుంది. అయితే గతంలో నాగార్జున ఉద్దేశించి కేసీఆర్ కూడా ఒక కామెంట్ చేశారు, అది మళ్ళీ చూద్దాం. ఓ కళాకారుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈయన భూములు రెగ్యులరైజ్ చేసుకోవడానికి గచ్చిబౌలిలో, ఔటర్ రింగ్ రోడ్లో గురుకుల ట్రస్ట్ భూముల ఆక్రమణలో కోట్లాది రూపాయలు రెగ్యులరైజ్ చేసుకోవడానికి కట్టిండు. మరి దాని ఆస్తి విలువ ఎంత, అసలు విలువ ఎంత? ఈయన గ్రీకు వీరుడు అని సినిమాని నటించిండు. ఈయన గ్రీకు వీరుడు కాదు, మన తెలంగాణ గీకుడు వీరుడు అని చెప్పిండు ఆయన. దానికి ఏమంటారు? తెలంగాణ ఓ కళాకారుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈయన భూములు రెగ్యులరైజ్ చేసుకోవడానికి గచ్చిబౌలిలో, ఔటర్ రింగ్ రోడ్లో గురుకుల ట్రస్ట్ భూముల ఆక్రమణలో కోట్లాది రూపాయలు రెగ్యులరైజ్ చేసుకోవడానికి కట్టిండు. మరి దాని ఆస్తి విలువ ఎంత, అసలు విలువ ఎంత? ఈయన గ్రీకు వీరుడు అని సినిమాని నటించిండు. ఈయన గ్రీకు వీరుడు కాదు, మన తెలంగాణ గీకుడు వీరుడు అని చెప్పిండు ఆయన. దానికి ఏమంటారు? తెలంగాణ రైట్. ఇవి గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాగార్జున ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. గతంలో భూములు క్రమబద్ధీకరించుకున్న క్రమంలో ఆయన తెలంగాణ భూముల్ని దోచుకుంటున్నాడంటూ ఆయన కేసీఆర్ విమర్శించిన క్రమం ఇది. గతంలో ఆయన చేసిన కామెంట్స్. తర్వాత కాలక్రమేణా బీఆర్ఎస్ పార్టీ నేతలు సినిమా ఇండస్ట్రీ చాలా దగ్గరైన పరిస్థితి, ముఖ్యంగా కేటీఆర్ సినిమా ఇండస్ట్రీ సినీ వాళ్ళతో, సినీ పరిశ్రమకు చెందిన ఆర్టిస్టులతో కావచ్చు, చాలామందితో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు, చాలా క్లోజ్గా అసోసియేట్ అయిన పరిస్థితి. దాంతోపాటు చాలా అంశాల్లో ఆయన ఈవెంట్లో అటెండ్ అవ్వడము, చాలా కార్యక్రమాల్లో సినిమా వాళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అయిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ నాగార్జునతో కేటీఆర్ కరచాలనం చేసిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఈ గతం అంటే తర్వాత నాగార్జున కూడా కేటీఆర్కి చాలా దగ్గరయ్యారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కూడా అప్పట్లో కూల్చేద్దాం అనుకున్నప్పుడు కూడా కేటీఆర్ అండదండలతో కూల్చివేతలు ఆగిపోయాయంటే అప్పట్లో టాక్ వచ్చింది. మొత్తం మీద కాలక్రమేణా అంటే మారుతున్న పరిస్థితి. అక్కడ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తర్వాత భిన్నంగా పరిస్థితి మారింది. మళ్ళీ నాగార్జున కేసీఆర్ ఫ్యామిలీకి దగ్గరయ్యారు, తన ఆస్తుల్ని కాపాడుకున్న విమర్శలు వచ్చాయి. తర్వాత రాను ఓవరాల్గా ఇప్పుడు పరిస్థితి మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్ కన్వెన్షన్ వ్యవహారము, తర్వాత ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, ఒక్కసారిగా కేటీఆర్పై సురేఖ వ్యాఖ్యలు, కేటీఆర్పై సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడ నాగార్జున ఫ్యామిలీని లాగడం, ఓవరాల్గా ఇదంతా కూడా నాగార్జున ఫ్యామిలీ కుటుంబం పరువు నష్టం కిందికి వచ్చింది. సో అదంతా కూడా ఇవాళ నాంపల్లి కోర్టులో నాగార్జున అటెండ్ కాబోతున్నా. చూడాలి ఈ వ్యవహారం ఇంకా ఎక్కడికి మలుపు తిరుగుతుంది, మరి ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మాత్రం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.